అమ్మ కడుపులో బాడ ఎంత మాయ చేశారా జనం విజిల్స్ క్లాప్సా పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దుట్టపోతు డబ్బు కొడుతున్నట్టుంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా తుంచి సంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. పద్దు ఓడిపోద్ది. వద్దురా కంట్రోల్. చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నా నోటితో చెప్పిస్తాను. 2 years 8 months బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. దట్ మీన్స్ షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్ట్ 15th కదా. నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నందా, మహేష్ నందా అందగాడు ఆ పెదవాళ్ళు తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి. గో ఎల్లో. నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజా అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడి చేత నిజం చెప్పించండి సార్. నా బాటు మీద సార్. అబ్బాయి నా అల్లార కొలకి ఎలా వచ్చారో నాకు తెలియదు సార్. రై, ఎలా వచ్చారో తెలియదు గానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడి చెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా. ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పదా గారు, ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒక్కటేరా. ఎక్కడండి? ఇక్కడేరా. ఎక్కడెక్కడండి? నేనేరా. నేను వచ్చిన తర్వాత 10 పుళ్ళు పారిపోయినరా. కబుర్లో పెట్టి అటు వెళ్తున్నావు, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నేను గుడిచెక్కేస్తా. నువ్వు ఉండరా, అటు వెళ్తా ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతారు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టరా? ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంత కోతిలాగా అయిపోయాడండి.
నాకేంటి గంచాలనిపిస్తుంది. ఏంటయ్యా పోయాడా? సృహద పడిపోయాడు, లేచిన తర్వాత చూడండి. ఏదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. అరే లేచినాడు లేచినాడు. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది? తీసుకో పక్కన. వేదవేషాలేకు, నీకే చెప్పేది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలని పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. ఏయ్! ఏయ్, 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 పక్కన వద్దు, ఏయ్, 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 బయట, 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 బయట. సలంకర్, అరే, నా ముందు మొత్తం తాగేస్తా. సలాం కర్, సలాం కర్, అయ్యగారు దండం పెట్టు. అది కూర్చో, కూర్చో. అరే, నిన్ను చంపేస్తాను. చెప్తా, కూర్చో, 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 కూర్చో. అది కూర్చో. కూర్చో, బై, బై, కూర్చో. అయ్యగారు దండం పెట్టు, ఏయ్, దండం పెట్టు, రేయ్, దండం కూర్చో. పెట్టాలి అయ్యగారికి. అది పారిపోండి, ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. రేయ్, ఇది ఐసలాగా, ఐసలాగా ఇట్లా పెట్టుకో. కాల్చుకో, 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 కాల్చుకో. ఇక్కడ సరే, కాల్చుకో. కాల్చుకో. ఒరేయ్, నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీకు కాలు మొక్కుతాను రా. ఏమడు సార్, ఏమడు? ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా చూడండి వీడిని. అయ్యో, ఓ, ఓ. పడుకో. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే? వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు పక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం అవును. ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ లోడ్. అలా అయితేనే ఓకే. లేవుంటే ఇంకోసారి ఫోన్ చేయకు, చేయకు, పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు, అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం,
ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారిక్ చేతి ప్యాకెట్లు 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. తూచ్ మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో ఎటు మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పెద్ద. రే గులాబ్ సింగ్, ఎవరు బేకాల గులాబ్ సింగ్? చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. పిల్లలు రా సాలగాని ఆడినాడు. అన్నా నేనే అన్నా. నువ్వా? చూడు అవ్వ, నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏందిరా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే అని కొడుతున్నాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా వద్దా? అయితే బయట చూసుకుందాం రా. వద్దన్నా. ఏమనుకుంటున్నావు? వద్దన్నా. అంబులెన్స్. నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపేంట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000 అన్న నా చేయను అన్న, నా చేయి పెడతా. రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. రేయ్, మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాసు కాలేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే అదే, యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. అన్నా చేయలేదే. అది ఫైట్ లో ఇక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. 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 తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదు బా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000 ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోతే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. గులాబన్నా కరెక్ట్ గా ఉన్నాడారా? అంత కరెక్ట్ గానే ఉందన్నా. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్దిరా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్నా. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు, నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీన్ ఓడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి తీసుకురాపా. రా. ఏయ్, మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను, మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు, మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు, ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు. అవు ఓకే ఓకే, రండ్రా. ఉట్టిగానే కొట్టాడు,
తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానం కొట్టాడంటే ఆడసలు టార్జన్ లా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. పద. భయపడ్డావా? రాయ్, 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 రాయ్. సింగ్, గులాబ్ సింగ్, గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు, అన్న ఇజ్జత్ పోతున్నా. వద్దు, వెళ్దాం పదరా. నా మాట నన్ను ఇజ్జత్ పోతున్నాను. ఒరేయ్, చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే నువ్వు కదన్నా పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? ఎందుకు నన్ను కొడుతున్నావా? పట్టుకుంటున్నావా? అన్నా. చేయదు, మీ సపోర్ట్ ఏంట్రా వాడికి? చేయదు, ఎందుకు పట్టుకుంటున్నారా? నన్ను కొడతావేంటన్నా? ఏయ్, ఎందుకు పట్టుకున్నారా? వాడిని ఎందుకు కొట్టొద్దు నేను? చెప్పరా? నన్ను వాడి కొడతానా? అంతెందుకు కొడుతు నేను? ఎందుకు వాడిని ముక్కలు ముక్కలు చేయొద్దు? కొడతానా? చెప్పరా? ఏయ్, నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు బే. వాడిని ఎందుకు 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 కొడుతున్నా? వాడిని ఎందుకు నేను నా చేతులు ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే వాడిని ముక్కలు నీ తెలవదు అనుకుంటా. మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. మొత్తమై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చంపాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పరాను. సదాన్ కూడా చంపుతున్నాను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినోడు నాకు వచ్చిన తిప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాంలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా. జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చిన. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం వెరకలే. ఏ ఇప్పటిదాకా ఆ అన్న మనుషులు గేడనే తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా ఈయన తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. ఓ, అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా. నేను దొరక